హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు వచ్చేస్తే నేను ఒక బెస్ట్ హెయిర్ ప్యాక్ చూపిస్తున్నాను. డాండ్రఫ్కి చాలామంది అడుగుతున్నారు నాకు డాండ్రఫ్కి ఏదైనా మంచి హెయిర్ ప్యాక్ చూపించమని. సో దీంట్లో నేను తీసుకుంటున్నాను ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేస్తే గుడ్ వైబ్స్ నీమ్ లీవ్స్ పౌడర్. దీంట్లో నో పారాబెన్స్, నో సల్ఫేట్స్, క్రుయాలిటీ ఫ్రీ. మీరు ఒకవేళ మీ దగ్గర వేపాకులు ఉంటే దాన్ని ఎండబెట్టి పౌడర్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా మనకి రెడీమేడ్ పౌడర్స్ దొరుకుతాయి కదా, సో అవైనా వేసుకోవచ్చు. సో ఇప్పుడు నా హెయిర్కి నేను స్కాల్ప్ లెంత్కే పెట్టుకుంటాను, ఎందుకంటే మనకి డాండ్రఫ్ స్కాల్ప్ మీదే ఉంటుంది కదా, సో అందుకే స్కాల్ప్కి చాలు. ఒకవేళ మీకు ఓవర్ హెయిర్ అంతా పెట్టుకోవాలి అనుకుంటే అలా కూడా పెట్టుకోవచ్చు. నేను ఒక 3 స్పూన్స్ తీసుకున్నాను నీమ్ లీవ్స్ పౌడర్. ఇది నేను గుడ్ వైబ్స్ తీసుకున్నాను. దీని లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకవేళ ఎవరైనా కావాలంటే డెఫినెట్గా చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేస్తే నీమ్ అండ్ తులసి జెల్. సో నీమ్ అంటే వేపాకు మీ అందరికీ తెలుసు కదా, ఇందులో చాలా చేదు ఉంటుంది, కాబట్టి మన హెయిర్ మీద ఉన్న ఎలాంటి బ్యాక్టీరియా కానీ లేకపోతే ఈవెన్ పేల్ అంటారు కదా, అవి కూడా పోతాయి. డాండ్రఫ్ అన్నిటికీ చాలా బాగుంటుంది. సో ఇది ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. దీంట్లో తులసి కూడా ఉంది కాబట్టి చాలా మంచిది. సో ఈ జెల్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఇందులో హాఫ్ ఆఫ్ ద బాటిల్ అయిపోయింది, చూసారో లేదో, ఎందుకంటే డాండ్రఫ్కి కంపల్సరీగా నేను యూస్ చేస్తాను. సో ఇది ఒక 2 స్పూన్స్ వేసుకుందాము. ఇది ఈవెన్ ఈ జెల్ మీరు ఫేస్ మీద కూడా పెట్టుకోవచ్చు. ఎవరికైనా పింపుల్స్, యాక్నీ, డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళు ఫేస్ మీద కూడా జస్ట్ ఈ జెల్ అప్లై చేసేసి ఒక 10 మినిట్స్ ఉంచి మీరు వాష్ చేసేసుకోవచ్చు. ఈ జెల్, ఓన్లీ జెల్ కూడా మీరు హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే నేను దీంట్లో కర్డ్ యూస్ చేస్తున్నాను. సో చూసుకోండి కన్సిస్టెన్సీ. సో కర్డ్ యాడ్ చేసుకున్నాను. సో ఈ కర్డ్ యాడ్ చేసుకుని ఒకసారి ఇవన్నీ కూడా మనం మిక్స్ చేసేసుకుందాం బాగా కలిసిపోయేటట్టు. అండ్ ఈ ప్యాక్ వచ్చేస్తే మీరు ఇంట్లో మగవాళ్ళు ఉంటే వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు, మగవాళ్ళు యూస్ చేయొచ్చు, ఆడవాళ్ళు యూస్ చేయొచ్చు, అండ్ ఈవెన్ పిల్లలకి కూడా యూస్ చేయొచ్చు. ఎందుకంటే పిల్లలకి స్కూల్కి వెళ్తూ ఉంటారు, బోల్డ్ అని పేలు ఎక్కించుకుని వస్తారు. సో అందుకే వాళ్ళకి కూడా ఇది ఎవ్రీ వీక్ ఒకసారి, వీక్లీ వన్స్ మాట ఒకసారి హెయిర్కి అప్లై చేసేసుకుని ఒక 15 to 20 మినిట్స్ హెయిర్ మీద ఉంచుకుని మీరు నార్మల్ షాంపూతో వాష్ ఆఫ్ చేసేసుకుంటే 100% మీకు డాండ్రఫ్ అనేది వితిన్ 2 మంత్స్లోనే మీకు మొత్తం వ్యానిష్ అయిపోతుంది. అండ్ హెయిర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో నేను రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ యూస్ చేస్తున్నాను గుడ్ వైబ్స్ది. ఒకవేళ మీరు కావాల్సితే లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఎసెన్షియల్ ఆయిల్ యూస్ చేస్తున్నాను రోజ్మెరీ. కొంచెం హెయిర్ అనేది రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ తెలుసు కదా, స్ట్రెంగ్తన్ చేస్తుంది హెయిర్కి అండ్ ఫైట్స్ అగేన్స్ట్ డాండ్రఫ్, రీవిటలైజెస్ చేస్తుంది కాబట్టి, సో అందుకే ఇది యూస్ చేస్తున్నాను. సో ఒకసారి మనం నీట్గా ఇది మిక్స్ చేసేసుకుందాము. సో మిక్స్ చేసేసుకుని హెయిర్కి అప్లై చేసేసుకోవడమే. ఒకవేళ కావాల్స్తే డ్రై హెయిర్ మీదైనా మీరు అప్లై చేసుకోవచ్చు, లేదు అని అనుకుంటే ఆయిలీ హెయిర్ మీదైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇంత క్వాంటిటీ నా హెయిర్ స్కాల్ప్కి కాబట్టి సరిపోతుంది, మొత్తం హెయిర్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. సో ఇది నేను హెయిర్కి అప్లై చేసేసుకుంటున్నాను. వీక్లీ వన్స్ ట్రై చేయండి, డెఫినెట్గా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అందుకే నేను మీకు షేర్ చేస్తున్నాను. డాండ్రఫ్కి చాలామంది అడిగారు నన్ను. దిస్ ఈస్ ద బెస్ట్ ప్యాక్. సో చూసారు కదా, హెయిర్ వాష్ చేసేసుకున్నాను. చూసారు కదా హెయిర్. యాక్చువల్లీ ఏంటంటే ఇది సూపర్ బెస్ట్ ప్యాక్ ఫర్ డాండ్రఫ్. చాలా మంది డాండ్రఫ్ కోసం నన్ను అడుగుతున్నారు. డాండ్రఫ్కి నెక్స్ట్ ఇంకా పేలు అలాంటివి ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళకి ఈ ప్యాక్ ట్రై చేయండి. మీకు 100% వితిన్ 2 మంత్స్లోనే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ షాంపూ కూడా అడిగారు కదా చాలామంది. సో షాంపూ వచ్చేస్తే హెడ్ అండ్ షోల్డర్స్ యాంటీ డాండ్రఫ్ షాంపూ కూల్ మెంథాల్. సో ఇది 100% డాండ్రఫ్ ఫ్రీ. సో నేను చాలామంది అడిగారు డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఏ షాంపూ బాగుంటుందని. నేను ఎప్పుడు కూడా హెడ్ అండ్ షోల్డర్సే చెప్తాను. సో శ్రీధర్కి ఎక్కువ డాండ్రఫ్ ఉంటుంది, సో అందుకే తన కోసం కంపల్సరీగా ఎప్పుడు హెడ్ అండ్ షోల్డర్సే నేను తీసుకుంటాను. అండ్ ఇది వచ్చేస్తే నేను డీమార్ట్లో తీసుకున్నాను. సో డీమార్ట్ హాల్ కూడా మీకు వస్తుంది, నెక్స్ట్ మేబీ తర్వాత వస్తుంది వీడియో. సో ఇది చెప్తున్నాను, హెడ్ అండ్ షోల్డర్స్ యాంటీ డాండ్రఫ్ షాంపూ యూజ్ చేయండి ఎవరైతే డాండ్రఫ్ ఉందో. ఈ ప్యాక్ వేసుకుని ఈ షాంపూ యూజ్ చేస్తే సూపర్ రిజల్ట్ వస్తుంది, 100% నేను షూర్ చెప్తున్నాను అనమాట. సో అయిపోయింది, చూసారు కదా. దీని తర్వాత నేను సీరం అప్లై చేసేసుకుని జస్ట్ మనం అలాగా ఎయిర్ డ్రై అయిపోతుంది నార్మల్గాని, అంతే. సో అయితే నేను వీడియో మళ్ళీ మీకు నేను తర్వాత, నాకు కొన్ని పనులు ఉన్నాయి, ఆ పనులన్నీ పూర్తి చేసుకుని నేను మిమ్మల్ని మళ్ళీ కలిసి మాట్లాడుకుందాం మనం. హాయ్ ఫ్రెండ్స్, చెప్పండి ముందు. చెప్పకపోతే మరి హర్ట్ అవుతారు అందరూ కూడా, మీ ఫ్రెండ్స్ అందరూ. హాయ్ ఫ్రెండ్స్ అనండి. హలో చెప్పు రితు. గుడ్ మార్నింగ్.
అయింది. ఆఫీస్కి వెళ్ళి సంతకం పెడతారా? గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నువ్వు కాఫీ తాగుతావా? పాలు కదా తాగేవు. రితు, నువ్వు జడేసుకుంటున్నావా? ఓకే, హలో చెప్పు రితు. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వద్దు అను. అల్లక్క అల్లక్క అల్లక్క. అక్క పేరేంటి? హర్షనా. అక్క పేరేంటి? నీ పేరేంటి? రితిక. అతికనా నీ పేరు? అక్క పేరు హర్ష. తప్పు కొట్టకూడదు. అంత పెద్ద జుట్టు పెంచుకుంటావు నువ్వు? ఇది వెనక్కి వెళ్ళి చూపించు నీ హెయిర్. వెనక్కి వెళ్ళి ఇంకా చూపించు. వావ్, నీకు ఎంత పెద్ద హెయిర్ ఉందో. నాకు చిన్న హెయిర్. నాకు వద్దులే, నువ్వు పెంచుకో పెద్ద జుట్టు. నీకు అంత పెద్ద హెయిరే బాగుంది, సూపర్ ఉంది నీ జుట్టు. కానీ వైట్ హెయిర్ అయిపోయింది, బ్లాక్ హెయిర్ అయితే బాగుండు. రితు, నువ్వేం చేస్తున్నావు? నువ్వు తల దూకుంటున్నావా? ఆఫీస్కి వెళ్ళిపోతారు అప్పుడే మీరు? ఓకే. ఎలా ఉంది? ఏం తింటున్నారు మీరు? హైడ్ అండ్ సీక్. అది నూడిల్స్. మ్యాగీ. నిత్తమ్మ ఊదుకుని తిను. ఇప్పుడు నేను వచ్చేసి మీకు ఒక సారీ అండ్ జ్యువెలరీ చూపిద్దామని అనుకుంటున్నాను. అవి నేను తీసుకున్నవి ఎక్కడి నుంచి అంటే పద్మసాయి కలెక్షన్స్ అని చెప్పి ఒక ఆన్లైన్ స్టోర్ ఉంది. అక్కడ ఆవిడ దగ్గర జ్యువెలరీ, సారీస్, కుర్తీస్, డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. బట్ సిఓడి ఆప్షన్ అయితే లేదు, ఆన్లైన్ పేమెంటే. పేటిఎం ద్వారా కానీ, గూగుల్ పే కానీ, టెస్ కానీ. సో ఇలా మీరు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు అండ్ మీకు డెలివరీ కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది. సో నేను తీసుకున్నవి ఏంటనేది నేను మీకు ఈరోజు షేర్ చేయబోతున్నాను. నేను తీసుకున్నాను ఒక బ్యూటిఫుల్ శారీ. ఎందుకో ఈ మధ్యన నాకు ఎక్కువ ఆరెంజ్ కలర్ మీద ఎందుకో వెళ్తుంది, బ్రైట్ కలర్స్. యాక్చువల్లీ నా దగ్గర ఆరెంజ్ కలర్ లేదు, ఉంటే మాత్రం డెఫినెట్గా అదే కలర్స్ తీసుకోవాలనిపిస్తుంది. అదేంటో నాకు సరిగ్గా తెలియట్లేదు. ఆల్రెడీ ఒక ఆరెంజ్ కలర్ శారీ నేను తీసుకున్నాను, అది కొంచెం షిఫాన్ టైప్, ఒంటికి పట్టేసినట్టు ఉంటుంది. ఇదేంటంటే జూట్ సిల్క్ మాట, అది జూట్ సిల్వర్
వేవింగ్ శారీ చూసారు కదా, చాలా బాగుంటుంది. ఇది పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ఎవరైతే సన్నగా ఉన్నారో వాళ్ళకి, అంటే ఇలాంటి శారీస్ ఏంటంటే మనకి ఒంటికి స్టిఫ్గా ఉంటాయి, అంటే జారిపోకుండా అలా కాకుండా చక్కగా బాగుంటాయి వేసుకోవడానికి. అండ్ ఇక్కడ మనకి టాజిల్స్ కూడా వచ్చాయి చూసారా, టాజిల్స్ వచ్చింది, దానికి చిన్న చిన్న పర్ల్స్ లాంటివి కూడా వచ్చాయి. శారీ సూపర్ ఉంటుంది. జూట్ శారీస్ మీకు ఐడియా ఉండే ఉంటాయి. సో ఇందులో కలర్స్ అయితే చాలా ఉన్నట్టున్నాయి, కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ సిల్వర్ వచ్చింది చూసారా, ఇది జూట్ శారీ, సిల్వర్ వీవింగ్ వచ్చింది, అంతా కూడా వీవింగే వచ్చింది. అండ్ దీని శారీ కాస్ట్ వచ్చేస్తే 1500 రూపీస్ ప్లస్ షిప్పింగ్ కూడా ఉంది. షిప్పింగ్ వచ్చేస్తే 100 రూపీస్ షిప్పింగ్. సో 1500కి ఈ శారీ నాకు తెలిసి వర్త్ అనిపించింది. మెయిన్ నేను ఎందుకు ఈ శారీ తీసుకున్నానంటే నాకు ఈ బ్లౌజ్ చాలా బాగా నచ్చింది. బికాస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది చూసారా, అంతా కూడా మిర్రర్స్ వచ్చాయి. ఇవి ఒరిజినల్ మిర్రర్స్ అయితే కాదు, ఇవి ప్లాస్టిక్ మిర్రర్స్ ఉంటాయి కదా, సో ఆ మిర్రర్స్ ఇవి. మీకు ఒక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా కాంట్రాస్ట్ వస్తేనే మనకి బ్లౌజ్ చాలా బాగుంటుంది శారీకి. ఈ ఆరెంజ్కి గ్రీన్కి చాలా బాగుంటుంది. సో ఇలా మనం ఇది ఈవెన్ మీరు డ్రెస్ కింద కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. ఒక మోడల్ ఏదైనా నచ్చితే శారీ కింద కావలిస్తే శారీ కింద కూడా ఉంచుకోవచ్చు. ఇది మనం ఇక్కడ వరకు 3/4 ఎల్బో హ్యాండ్స్ వరకు పెట్టి స్టిచ్చింగ్ చేయించుకుంటే సూపర్ ఉంటుంది. నాకైతే మెయిన్ ఈ బ్లౌజ్ వల్ల నేను ఆ శారీ సెలెక్ట్ చేసుకున్నాను. సో దీని కాస్ట్ 1500 రూపీస్ ప్లస్ 100 రూపీస్ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేస్తే జ్యువెలరీ. సో జ్యువెలరీ వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ ఉగాది వస్తుంది కదా, అండ్ నా దగ్గర ఈ జ్యువెలరీ లేదు. మీరు చాలా వాటిలో చూసే ఉంటారు ఈ జ్యువెలరీ. నాకు ఈ జ్యువెలరీ చాలా బాగా నచ్చింది. సో ఇది వచ్చేస్తే రామ్ పరివార్ అని చెప్పేసి ఇప్పుడు వస్తుంది కదా జ్యువెలరీ, షార్ట్ నెక్లెస్ అండ్ లాంగ్. సో ఇది రామ్ పరివార్ అని చూసారా, నెక్కి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే మొత్తం చాలా నిండుగా ఉంటుంది. ఇది పట్టు చీరల మీదకి వాటి మీదకి వేసుకుంటే సూపర్ ఉంటుంది. నాకు ఈ మోడల్ నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను తీసుకుందామని. అండ్ దీని కాస్ట్ వచ్చేస్తే 1550 రూపీస్ ప్లస్ షిప్పింగ్ 100 రూపీస్. అండ్ దీంట్లో ఏంటంటే చాలా మంది ఏంటంటే క్వాలిటీస్ ఉంటాయి, ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ అని చెప్తాను కదా. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ప్రైస్, ఒక్కొక్కరి దగ్గర ఇది 1000 రూపీస్కి వచ్చిన ఉంటాయి, ఒక దగ్గర 600కి వచ్చినవి ఉంటాయి, అలా ఉంటాయి. బట్ క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్. సో ఇదైతే 1550 రూపీస్ ఇది. బట్ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది. చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను, ఆ పూసలు కానీ ఆ స్టోన్స్ కానీ ఇదంతా కూడా నా దగ్గర ఈ సెట్ లేదు, అందుకే ఇది తీసుకున్నాను. దీంట్లో మీకు ఏంటంటే లాంగ్ అండ్ షార్ట్ కంబైన్డ్ కూడా అలా కూడా ఉంది కాంబో. నేను ఓన్లీ షార్టే తీసుకున్నాను, లాంగ్ తీసుకోలేదు. అండ్ దీని ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. జస్ట్ సింపుల్గా మీరు ఆ సెట్ ఒకటి వేసి ఇలా ఇయర్ రింగ్స్ ఒకటి పెట్టుకుంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. నాకు చాలా బాగా నచ్చింది ఇది చూసారా. సో ఇవి నేను ఈ 2 ఆవిడ దగ్గర తీసుకున్నాను నేను. సో నాకైతే శారీ కన్నా మెయిన్ జ్యువెలరీ చాలా బాగా నచ్చి తీసుకున్నాను. అండ్ ఆ బ్లౌజ్ కోసం తీసుకున్నాను. మరి అది నేను శారీ కింద ఉంచుకుంటానో లేకపోతే ఇంకేదైనా నేను డిజైన్ చేస్తానో అదంతా మీకు డెఫినెట్గా నేను షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఇవన్నీ లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. వాట్సాప్ గ్రూప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏవైతే ఆవిడ యూజ్ చేస్తున్నారో అవన్నీ కూడా మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. మీకు ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే డెఫినెట్గా చెక్ చేయండి ఒకసారి. సో ఇది వీడియో. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన బెల్ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో అయితే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.